నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు, బుధుడు, రాహు, గురు వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. దీనివల్ల ఫలితాలు భాగ్య వృద్ధి ఉంటుంది. విదేశాలు వెళ్ళేందుకు అవకాశాలు వస్తాయి. గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా ఈ రాశిలో ఉండేవారికి ఉండబోతోంది. శుక్రుడు మేషరాశిలో 8వ స్థానంలో ఉండడం వల్ల మీకు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. శని కుంభరాశిలో వక్రస్థితిలో సంచారం చేస్తుండడం వల్ల వ్యాధులు ఏవైనా గతంలో ఉంటే నివారణ అవుతాయి. శత్రువులు ఎక్కువగా అంటే గతంలో మీకు ఎక్కువ మంది శత్రువులు ఉంటే ఆ శత్రువుల శాతము తగ్గే అవకాశం గోచరిస్తోంది. కుజుడు సింహరాశిలో సంచారం చేయడం వల్ల ఖర్చులు, విదేశ ప్రయాణ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఈ వారం రోజులు మీరు సక్సెస్ సాధిస్తారు. ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత విదేశీ విద్యకు ఎవరైనా అప్లికేషన్లు పెట్టుకునే వాళ్లకు ఇది చక్కని సమయము. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. రీసెర్చ్, సాహిత్య రంగాలలో చదువుకునే వాళ్లకు మెరుగైన ఫలితాలు ఈ సమయంలో పొందుతారు. అయితే మీరు ఎప్పటికప్పుడు రికాప్చులేషన్ చేసుకోవాలి. అంటే పునర్విమర్శన చేసుకుంటూ మీ యొక్క పనిలో ధైర్యంగా ముందుకు వెళ్ళినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క రంగంలో ఎక్కువగా కష్టపడ్డము, పట్టుదలతోనే మీరు సక్సెస్ని సాధించే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. కొంతమందికి ఎంత క్రమశిక్షణ పాటించినప్పటికీ కొన్ని ఉద్యోగాలలో పనిచేసే వారికి మీ యొక్క శక్తిని తగ్గించేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ కంపెనీల్లో సత్సంబంధాలు కలిగిన వాళ్లకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. ఆ ఆఫర్స్ని మీరు అందుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత అప్పటి వరకు పెండింగ్లో ఉండిపోయినవి, అది ప్రమోషన్స్ కావచ్చు, లేదా అంటే ప్యాకేజీ పెరగడానికి, లేదా అంటే మీరు వేరే స్థానాల్లోకి వెళ్ళడానికి, ఇలాగ మీ గురించి మీ పై అధికారులు ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో అవి కొంతకాలంగా ఫైల్స్లోనే ఉండిపోయాయి తప్ప అవి మీ దాకా రాని పరిస్థితి ఉన్నట్టయితే ఈ వారంలో అవి మీకు మంచి ఫలితాలను ఇచ్చేటట్టుగాను, స్పష్టత వచ్చేటట్టుగాను, పెండింగ్లో ఉన్న పనులు తీరేటట్టుగా కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త క్లయింట్లు, కొత్త లావాదేవీలు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. విదేశీ మార్కెట్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక దానికి సంబంధించినటువంటి చర్చలు చేస్తున్నట్టయితే అవి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత కార్పొరేట్ కన్సల్టెన్సీ కానీ డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లోనూ మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఒప్పందాల మీద, ఏవైనా అగ్రిమెంట్ల మీద సున్నితంగా మీరు స్పందించే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక ఫ్రీలాన్సు, ప్రాజెక్ట్ బేస్డ్లో అవకాశాలు వస్తాయి. తీసుకునే ప్రయత్నం చేసుకోండి. సైబర్ సెక్యూరిటీ లేదా డేటా అనలిటిక్స్ రంగాల్లో ఉన్న వారికి అగ్రస్థాయికి చేరడము, అంటే టాప్ లెవెల్లోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. టీం వర్క్కి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కనుక చాలా జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంటర్వ్యూలు, టెస్టింగ్ టూల్స్లోనూ లేదా టెక్నికల్ టెస్ట్లోనూ మీరు సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క వాక్చాతుర్యము ప్రజల హృదయాలను గెలిచేలాగా చేస్తుంది. రాజకీయంలో శాశ్వతంగా వ్యవహరించే అవకాశం కూడా గోచరిస్తోంది. మీ వర్గానికి అనుకూలమైన, అంటే మీతో పనిచేసే వాళ్లకు మంచి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారము చాలా చక్కని సమయము. ప్రజా సంక్షేమం పట్ల మీరు తీసుకునే చర్యలు ఏమైనా ఉంటే అవి మీకు గుర్తింపు తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసుకున్నట్టయితే కనుక పాత ఆరోగ్య సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి. గ్యాస్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటు కిడ్నీకి సంబంధించి పిత్త సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో మంచి వాతావరణం కనబడుతోంది. సంతోషకరమైన వాతావరణం ఉండబోతోంది. వృద్ధుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల చదువుల పట్ల కొంచెం జాగ్రత్త తీసుకోండి. వాళ్ళ మీద ఒక పర్యవేక్షణ పెట్టుకోండి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ఖర్చులు పెరిగే అవకాశంతో పాటుగా లోన్స్కి కూడా వెళ్ళే అవకాశం కనబడుతోంది. అది అవసరమా కాదా అనేది నిర్ణయం తీసుకోండి. బ్యాంకింగు, ఇన్వెస్ట్మెంట్ రంగాలలో కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆదాయ వనరులు పెరగడం వల్ల కొంత అప్పుల్లోంచి బయటపడే అవకాశం కనబడుతోంది.
ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక బంగారం కానీ భూమి కానీ పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ సమయంలో ఆ ఏర్పాట్లు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే మంచి అనుకూలమైన వాతావరణము, చక్కని పంట వచ్చే అవకాశం కనబడుతోంది. పంటల కోసము కొంత ఖర్చు పెట్టవలసిన అవసరము, ఎరువుల మీద కావచ్చు, విత్తనాల మీద కోసం కావచ్చు, కొంత ఖర్చు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. వ్యవసాయ రుణాలు తీసుకోవాలి అని అనుకున్న వాళ్లకు ఇది మంచి సమయము, ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు: బుధవారం రోజు దుర్గా అమ్మవారి ఆలయ సందర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేయండి. ఆకుపచ్చ వస్త్రాలను ఏ పని మీద వెళ్ళాలన్నా గ్రీన్ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తర్వాత విద్యార్థులకు ఏదైనా దానంగా ఇవ్వాలన్నా, పుస్తకాలను కానీ విద్యాదానం చేయాలనుకున్నా కానీ మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా గ్రహ ఫలితాలు, సూచనలు.